శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. డిసెంబర్ మాసంలో 1వ తారీఖు నుండి 15వ తారీఖు మధ్యన సంచరిస్తున్నటువంటి గ్రహాల మూలకంగా మేషరాశి జాతకులకు గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ఈ మొదటి పక్షంలో మేషరాశి జాతకులకు ముఖ్యంగా వృశ్చిక రాశిలో సూర్యుడు, శుక్రుడు, అంగారకుడు ఈ 3 గ్రహాలు కూడాను సంచరిస్తున్నాయి. అంటే 8వ స్థానం అవుతుంది. 8వ స్థానంలో ఈ 3 గ్రహాలు సంచరించడం మూలకంగా కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఇక బుధుడు తులా, వృశ్చిక రాశులలో సంచరిస్తున్నాడు. అంటే సప్తమ అష్టమ స్థానాల్లో సంచరిస్తున్నాడు, ప్రతికూలం. రాహు మట్టుకు 11వ స్థానంలో చాలా శుభప్రదంగా ఉన్నాడు. ద్వాదశ స్థానంలో శని, పంచమ స్థానంలో కేతువు, ఇలా గ్రహాలు సంచరిస్తున్నాయి. వీటి మూలకంగా కలిగేటువంటి ఫలితాలను మనం చూసినట్టయితే ముఖ్యంగా ఆరోగ్య విషయమై జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ తొలి పక్షం లోపల అనుకోనివి ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. జ్వరాలు, జలుబు, ఒళ్ళ నొప్పులు ఇలాంటివి ఆకస్మికంగా మనకు సంభవించే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. కనుక ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇస్తూ ముందుకు వెళ్ళాలి. ఇక ఆల్రెడీ మీరు చేసినటువంటి కార్యక్రమాల మూలకంగా కొంత పనిభారం పెరుగుతోంది. అంటే వాటి మూలకంగా మీకు ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి వాటిని మీరు సార్ట్అవుట్ చేసుకోవడానికి ప్రయత్నాలు బాగా చేయాలి ఈ పక్షంలో. ఇక వృత్తిపరంగా మనం ఆలోచించినట్టయితే బాగా పురోగతి కనబడుతుంది. అంటే వృత్తిలో మీరు చాలా సంతృప్తిగా ఉంటారు. చేసేటువంటి కార్యక్రమాలలో మీరు జాబ్ సాటిస్ఫాక్షన్తో ఉంటారు. చాలా సంతృప్తిగా మీరు పనులను పూర్తి చేస్తారు. అయినప్పటికీ ఆఫీసు పనులలో కొంత మీకు ప్రెషర్ ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా బృహస్పతి చతుర్థంలో నుండి తృతీయ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు 5వ తారీఖున. తృతీయ స్థానము కొంత మనకు ప్రెషర్ను, కాలయాపనను, తర్వాత శ్రమాధికాన్ని, ఓవర్ బర్డెన్ను కూడాను ఇచ్చేటువంటి స్థానం గనక ఈ స్థానంలోకి బృహస్పతి సంచరించడము, బృహస్పతి రావడం మూలకంగా కొన్ని ఇబ్బందులు కనబడుతున్నాయి. అయితే కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలు కూడాను ఒక పక్కన గోచరిస్తున్నాయి. కాబట్టి వాటిని డ్రాగాన్ చేయకుండా మీరు ఎప్పటి సమస్యలను అప్పుడే మీరు తీర్చుకున్నట్టయితే చాలా సుఖమయంగా ఉంటుంది. అయితే సంతోషకరమైనటువంటి విషయం ఏంటంటే వృత్తి లోపల మట్టుకు మీకు చాలా అనుకూలమైనటువంటి పక్షం ఇది. మీరు ఏది చేసినప్పటికీ సకాలంలో మీరు పూర్తి చేయగలుగుతారు. సంతృప్తికరంగా మీకు వృత్తిపరమైనటువంటి లక్షణాలు ఉంటాయి. అంతేకాకుండా వ్యాపారస్తుల విషయం ఆలోచించినట్టయితే చేతిలో ఉన్నటువంటి వ్యాపారము మీకు సంతృప్తికరంగా కొనసాగుతుంది. కొత్త వ్యాపారము ప్రారంభించేటువంటి సమయం లోపల మట్టుకు కొంత ఆలోచించండి. కొత్త వ్యాపారాలను ప్రారంభించకుండా ఉండడం ఒక రకంగా మంచిది. చేతిలో ఉన్న వాటిని కాన్సన్ట్రేట్ చేయండి. వాటిపైన ఏకాగ్రత మనస్సు నిలిపి పనులు చేయండి. సంతృప్తికరంగా ఉంటుంది. ఇక న్యాయవాద వృత్తిలో ఉన్నటువంటి వారికి, వైద్య వృత్తిలో ఉన్నటువంటి వారికి ఈ పక్షం బాగా కలిసి వస్తుంది. ఒక రకంగా ఒక పక్కన ఖర్చులు ఉన్నప్పటికీ మీరు చేసేటువంటి పనుల లోపల సంతృప్తి, ఆదాయం పెరిగేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇకపోతే ముఖ్యంగా బంధువుల మూలకంగా కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశాలు గోచరిస్తున్నాయి. అంగారకుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు కనుక ఈ మొదటి పక్షంలో మొదటి వారంలో కొంత జాగ్రత్తగా ఉండండి. రెండవ పక్షం మళ్ళీ మీకు అనుకూలత ఏర్పడుతుంది. స్నేహితులు, బంధువులు రెండవ పక్షంలో అంటే రెండవ వారంలో, మొదటి పక్షంలో రెండవ వారం అంటే 8వ తారీఖు నుండి 15వ తారీఖు మధ్య కాలంలో మీకు స్నేహితుల మూలకంగా కొన్ని పనులు నెరవేరేటువంటి అవకాశాలు ఉన్నాయి. అయితే ప్రారంభంలో మట్టుకు 1 నుండి 7 మొదటి వారంలో కొంత జాగ్రత్తలు తీసుకున్నట్టయితే మీకు సుఖమయంగా ఉంటుంది. అయితే ఓవరాల్గా మనం చూసినట్టయితే మేషరాశి వారికి ఈ పక్షంలో గ్రహాలు కొంత ప్రతికూలంగా ఉన్నాయి.
కనుక ఈ ప్రతికూలంగా ఉన్నటువంటి గ్రహాల నిమిత్తమై మీరు పరిహారం చేసుకోండి. ముఖ్యంగా సూర్యుడు, అంగారకుడు, బృహస్పతి, శనేశ్వరుడు, ఈ 4 ప్రధానమైనటువంటి గ్రహాల నిమిత్తమై మీరు పరిహారం చేసుకోండి. దైవ దర్శనాన్ని చేసుకోండి. ప్రతినిత్యం కూడాను సూర్య నమస్కారాలు చేయండి. సూర్య భగవానుడికి నమస్కారం చేసినట్టయితే మీకు ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. మీకు అన్ని రకాలుగా ఆ సూర్య భగవానుడు మిమ్మల్ని కాపాడుతూ ఉంటాడు. అదేవిధంగా అంగారకుడి ప్రీత్యర్థమై, అష్టమంలో అంగారకుడు ఉన్నాడు గనక సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి వెళ్ళండి, అమ్మవారిని కొలవండి, విఘ్నేశ్వర స్వామిని కొలవండి. ఈ విధంగా చేసినట్టయితే మీకు ఈ పక్షం బాగా కలిసి వస్తుంది. దృఢ నిశ్చయంతో మీరు ముందుకు వెళ్ళండి. ఏకాదశంలో రాహు ఉన్నాడు, అన్ని రకాలుగా మీకు పురోగతిని ఇస్తూ ఉంటాడు. కాబట్టి మీరు ధైర్యంతో అడుగులు వేయండి, కొంత విచక్షణను జోడించి ముందుకు వెళ్ళండి. శుభం.